వయసులో 50 ఏళ్ల వయసులో కూడా విద్యను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్య అంటే ఎప్పుడు కూడా చిన్నప్పుడు నేర్చుకునేదే కాదు. విద్యా రకాలు ఉన్నాయి. జ్ఞానధనం, విద్యాధనం, జ్ఞానధనం, భౌతిక ధనం, ఇట్లా ఏదైనా సరే మనకు అవసరాలకు అనుగుణంగా మనకు జ్ఞానం రావాలన్నా కూడా ఏంటి, బుధుడు గురువు యొక్క అనుగ్రహం మీకు ఉండాలి. అప్పుడే మనకు జ్ఞాన సంపత్తి పెరుగుద్ది. జ్ఞానధనం అన్నమాట అది. ఓకే, ధన సంపాదన విద్యకి ధనానికి ఒకటే. మీకు సహజ ధనకారకుడు ఎవరు? సర్వ ఐశ్వర్య ప్రదాత శుక్రగ్రహం. అలాగే మీకు వృషభ లగ్నం కాబట్టి వృషభ లగ్న ద్వితీయాధిపతి బుధుడు. కాబట్టి ఏంటి, మీకు సహజ ఐశ్వర్య ప్రదాత గ్రహమైన శుక్రగ్రహము, అలాగే మీ లగ్నాన్ని అనుసరించి బుధగ్రహము. ఈ 2 గ్రహాలను మీరు జపం చేసుకోవాలి. జపం చేసుకుంటానికి చెప్పే కదా, మీరు ఆ స్తోత్రాలు చదువుకుంటే అది సాహిత్యం కింద లెక్క. చదువుకుంటే ఇబ్బంది ఏం లేదు. మేము మాకు భక్తి మార్గంలోనే ఉంటాం. జ్ఞానం వద్దనుకోండి. హేమకుంద మణాలాభం దైత్యాన